ఆఫీస్కి తిరగడం ఎవడు ఇచ్చేవాడు కనిపించలేదే. ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి అనుకుంటా. థ్యాంక్ గాడ్. ఈ సిటీ బస్సులతోటి న్యూసెన్స్ అయిపోయింది. అనుకున్న టైంకి రావు. మీరు ఇంటర్వ్యూకేనా అండి? అవును. అవునులేండి, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? గ్రాడ్యుయేటా మీరు? అవునండి. టైప్ రైటింగ్? పాస్ అయ్యానండి. వెనుకబడ్డ జాతులు? అవునండి. ప్రస్తుతం ఉద్యోగ విషయంలో వెనకబడే ఉన్నానండి. మేడం, మీరు ఇంకా ఏమైనా అడగాల్సిన ప్రశ్నలు అడగండి, సమాధానం. ఐఎమ్ సో సారీ. బోర్డు కొట్టించానా? అదే లేదండి. ఎలాగో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేస్తారు. వాటన్నిటికీ మనం సావధానంగా సమాధానాలు చెప్పాలి. ఆ అనుభవం ఏదో ముందుగా మీరే ఇచ్చారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ విష్ మై బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, రైట్. ఆఫీస్ తిరగడం రావడం. Sit down. థ్యాంక్స్ సార్. మిస్టర్ రాఘవరావు, బిఎస్సి. ఎస్ సార్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి 4 సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదు. ఎస్ సార్. కారణం నువ్వా, ఉద్యోగమా? మీరు. వాట్? అవును సార్. నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది. నాకు ప్రతి సబ్జెక్ట్లోనూ 90% అబోవ్ వచ్చినట్టు నా మార్క్స్ లిస్ట్ చెప్తోంది. నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు. అవన్నీ ఉన్నాయి, కానీ అదే సార్, ఆ కానీ అనే రికమెండేషన్ నాకు లేదు. అది లేనంతకాలం నాకు ఉద్యోగం రాదు. మీకు లోక జ్ఞానం కూడా చాలా ఉందే. ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టినది ఒకటే సార్. ఆల్ రైట్, యూ కెన్ గో. నాకెక్కడ కూడా ఉద్యోగం రాదని తేలిపోయింది. చాలా థ్యాంక్స్.